మహాయుతి సర్కార్ అవినీతితో మరాఠా ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఫాక్స్కాన్, ఎయిర్ బస్ వంటి పరిశ్రమలను బీజేపీ గుజరాత్కు తరలించిందన్నారు. ఎంవీఏ సర్కార్ ఏర్పడితే యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. మోదీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవలేదని, అందుకే ఖాళీగా ఉందంటున్నారన్నారు. ఎన్నికలొస్తే బీజేపీ నేతలకు రాజ్యాంగంపై ప్రేమ పుడుతుందన్నారు కూటమి నేతలు. బీజేపీ నేతలకు ఆదివాసీలంటే చిన్న చూపన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడితే బీజేపీ వాటిని లాగేసుకుంటుందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహాయుతి సర్కార్ అవినీతితో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. వేదాంత, ఫాక్స్కాన్, టాటా ఎయిర్ బస్ తయారీ యూనిట్ సహా అనేక పరిశ్రమలు గుజరాత్కు వెళ్లాయన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ రాజ్యాంగం చదవలేదని, అందుకే ఖాళీగా ఉందంటున్నారని ఎద్దేవా చేశారు రాహుల్. वेदांता और फॉक्सकॉन का सेमीकंडक्टर प्लांट, जिससे महाराष्ट्र के युवाओं को 10,000 रोजगार मिलते, 1.5 लाख करोड़ रुपए का प्लांट है, ये उन्होंने महाराष्ट्र से छीन कर गुजरात भेज दिया. टाटा एयरबस का मैन्युफैक्चरिंग यूनिट 10,000 रोजगार, 1.8 लाख करोड़ का प्रोजेक्ट है, ये महाराष्ट्र की सरकार ने गुजरात भेज दिया. तो महाराष्ट्र से बीजेपी की सरकार ने 5 लाख रोजगार छीनकर दूसरे प्रदेशों में भिजवा दिए. బీజేపీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని తగలబెట్టారన్నారు. ఆర్ఎస్ఎస్ ఆఫీసుల్లో త్రివర్ణ పతాకం కూడా ఎగరేసేవారు కాదన్నారు. మనస్మృతి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేశారన్నారు. అలాంటి వ్యక్తులు ఓట్ల కోసం రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు ఖర్గే. देश एक रहने के लिए महात्मा गांधी जी के छाती में गोलियां मारे गए, ये सब कांग्रेस ने सहन किया. तुम्हारे पास कौन करे भाई? ना देश के एकता को लिए लड़े, ना देश के आजादी के लिए लड़े, ना देश गरीबों के भलाई के लिए आपने नहीं लड़ा. मनु के आधार के ऊपर संविधान बनना ये तुम्हारा कहना था. अब आपको संविधान की याद आई. వైనాడ్ నుంచి ఢిల్లీకి రావడం గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లు ఉందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వైనాడ్లో స్వచ్ఛమైన గాలి ఉండేదన్నారు. దీనికి విరుద్ధంగా ఢిల్లీలో గ్యాస్ ఛాంబర్ లాంటి పరిస్థితి నెలకొందన్నారు. రోడ్లపై పొగ తప్ప మరేమీ కనిపించిన పరిస్థితి నెలకొందంటూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి కృషి చేయాలన్నారు ప్రియాంక. ఎన్నికలొస్తే డైవర్ట్ పాలిటిక్స్ చేయడం బీజేపీకి అలవాటైందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనే అదే వ్యూహాన్ని పాటిస్తున్నారన్నారు. పనికిరాని సమస్యలను హైలైట్ చేయడం, ప్రజల దృష్టిని మరల్చడం బీజేపీ ఎజెండా అన్నారు. బీజేపీలో ప్రధాని మోదీ నుంచి గల్లీ లీడర్ వరకు అంతా తమకే తెలుసున్నట్లు బిల్డప్ ఇస్తున్నారన్నారు పవన్ ఖేరా. बड़ी रुचिकर कैंपेन स्ट्रेटेजी, प्रधानमंत्री से लेकर उनका छोटे से छोटा नेता ब्रह्मांड की फालतू से फालतू बातों पर ज्ञान बांटेगा. जिस राज्य में चुनाव है, जिस इलाके में चुनाव है, वहां के विषय में चर्चा करने से घबराते हैं, बच के निकल जाते हैं, ध्यान बटाते हैं. రాజస్థాన్లో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్. ప్రజలకు ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం పోయిందన్నారు. ఎన్నికల విధుల్లోని ఎస్డీఎంపై దాడి చేయడం దారుణమన్నారు. బీజేపీ అండదండలతోని అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. सरकार का इकबाल होता है गवर्नेंस के लिए. शासन तब होता है तब अच्छा गवर्नेंस में इकबाल बना रहे. इकबाल ही खत्म हो गया. आप जो घटना घटित हुई है कल, वो मामूली घटना से एसडीओ लेवल के अधिकारी को आप थप्पड़ लगाए कोई व्यक्ति, ये स्थिति बनी क्यों? और की हिम्मत क्यों हुई किसी की? तो कहाँ सरकार का इकबाल है? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందంది కాంగ్రెస్ పార్టీ. దీనికి ఉత్తరప్రదేశ్లో యూపీపీఎస్సీ ఆస్పిరేట్స్ ధర్నాయే ఓ ఉదాహరణని తెలిపింది. ఆర్ఓ, ఏఆర్ఓతో పాటు పీసీఎస్ పోటీ పరీక్షల షెడ్యూల్ మార్చకుండా సీఎం యోగి సర్కార్ నియంత్రత్వంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ.